తోటపల్లి గూడూరు మండలం పేడూరులో తెలుగుదేశం పార్టీకి చెందిన మండల కన్వీనర్ విమర్శలకు కౌంటర్గా జిల్లా గ్రీవెన్సెల్ అధ్యక్షుడు మరియు జిల్లా అధికార ప్రతినిధి మరియు మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పల శంకరయ్య గౌడ్ మరియు మాజీ జెడ్పీటీసీ చిరంజీవి గౌడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉదయ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పొట్లపూడిలో 150 మందిని పార్టీలోకి ఆహ్వానిస్తానని చెప్పి ముగ్గురికి కండువాలు కప్పి భంగపడి అవమానంతో తిరిగి వచ్చారని ఎద్దేవా చేశారు. చెముడుగుంటలో కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరి మరుసటి రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరారని తెలిపారు. అసలు సోమిరెడ్డికి టికెట్ ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. చిన్న సన్నకారు రైతులన్నా పేదవారన్నా సోమిరెడ్డికి చిన్న చూపని అన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేసేదానికి ప్రధానమైన కారణం ఏమిటంటే నిన్నటి రోజున పాపం హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడు పక్కింటి వాళ్ళు పాపం అప్పట్లో వాళ్ళ బంధువులు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమనంటే వాళ్ళు మేము ఆ రోజు ఫ్లెక్స్లో ఫోటోలు ఇచ్చారు, మరలా తిరిగి భయపెట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి వస్తున్నారని చెప్పి తీసుకొని మరలా వేయించుకున్నారు. కానీ ఇన్ని అబద్ధాలు, కానీ నిజంగా కూడా వాళ్ళు పోలేదు, వాళ్ళు పోరు కాబట్టి వాళ్ళు సజీవులు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ దానికి ఇప్పుడు సజీవమైన సాక్ష్యం ఒకటి చెప్పడం కూడా జరిగింది. మిగతా వాళ్ళు పాపం చెప్పలేరు, ఎందుకనంటే డబ్బులు తీసుకొని పెట్టుబడులు పెట్టుకున్నారు. పాపం వాళ్ళు తప్పు కాదు, ఎందుకనంటే వాళ్ళు పేదవాళ్ళు ఇప్పుడు వ్యవసాయం పెట్టుబడులు పెట్టుకునే సీజన్ కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చెప్పలేరు, కాబట్టి వాళ్ళు అందువల్ల జరిగింది అది. కాబట్టి ఇలాంటి సంఘటనల్లో ఎన్నో జరుగుతుంటాయి. కానీ మీరు అదేదో పెద్ద హీరోయిజం అయిపోయినట్టుగా మీరు నిన్న మాట్లాడటం చాలా తప్పు. అదిగాక నిన్న మా నాయకుని గురించి దూషించటం జరిగింది. మన ఫ్లెక్సీల రాజకీయం చేయటం గోవర్ధన్ రెడ్డి గారికి తప్పుడుతనంగా భావించమని అంటగట్టారు. నేను నిజంగా చెప్తున్నా, మీకు ఎవరైతే మాట్లాడారో వాళ్ళకి ఇదే నేర్చుకోవాల్సింది. ఫ్లెక్సీల రాజకీయం, డూప్లికేట్ రాజకీయం చేయటం అనేది మా నాయకుడు చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడు కూడా రాదు. ఎందుకంటే అభివృద్ధికి మారు పేరు కాకాణి, నిజాయితీకి మారు పేరు కాకాణి, మంచితనానికి మారు పేరు కాకాణి, చెప్పిన పేరు నిలబెట్టుకునే తను నైజం కాకాణి. గుర్తుపెట్టుకోండి, మీరందరికీ కూడా చెప్తున్నా నేను ఒకసారి. అలాంటి నాయకుడు దొరకటం కూడా మనకి తక్కువ, అరుదు కాకాణి. కాబట్టి నేను 40 మంది ఫోటోలు ఇచ్చి 40 మంది ఫోటోలు మరలా తిరిగి ఇచ్చి సిద్ధం అనే ఫ్లెక్సీకి ఇచ్చినటువంటి తీరు మన పేడూరులో చూస్తే ఆశ్చర్యం కలిగేటువంటి విధం. ఇలాంటి దొంగ వేషాలు, దొంగ కథలు మీరు ఇంకా ఎలాంటివి కూడా చేయొద్దని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నారు. రెండోది వచ్చి చెవుడుగుంటలో అక్కడ ముందు రోజు తెలుగుదేశం పార్టీలో చేరితే వెనకటి రోజు అదే జనం మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎందుకనంటే ప్రలోభ పెట్టారయ్యా, తప్పు జరిగిందయ్యా, మేమెందుకు పోతామయ్యా అని చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాఖలాలు ఇదిగో, దీనికి సంబంధించినటువంటి దాఖలాలు ఇదిగో మీకు అందరికీ చూపిస్తున్నాను. నేను ఏది కూడా సాక్ష్యాల ఆధారాలతో చూపిస్తున్నాను. ఇదిగో చూడండి, ఇది చెవుడుగుంటలో చేసినటువంటి, పైన తెలుగుదేశంలో ముందు రోజు చేరింది, కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరుసటి రోజు చేరింది. అదేవిధంగా ఈరోజు బ్రహ్మదేవిలో నిన్నటి రోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో చేరింది, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. అయ్యా, నిన్న ప్రలోభాలకు గురి చేసిన తర్వాత నిన్న తెలుగుదేశంలో చేరాం, ఈరోజు మాకు అభిమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నువ్వు చేసిన సంక్షేమ అభివృద్ధి మాకు గుర్తున్నప్పుడు మేము ఎందుకు చేస్తామయ్యా అని చెప్పి ఇదిగో ఈరోజు చేరింది. ఇలాంటి ఈ డ్రామాలు, ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు, ఎవరు చెందుతున్నారు? మేము ఆడాల్సిన, మా నాయకుడు ఆడాల్సిన అవసరం మాకు లేదని మీకు ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. సరే, 150 కండవులు తీసుకొని పోయారు, 100 మంది చేరుతున్నారని చెప్పి కండవులు ప్లస్ వాళ్ళకు ఫోన్ చేసి
150 మంది కండవలు తీసుకొని పోయి 100 మంది చేస్తున్నారు. మీరు 9 గంటల 30 నిమిషాల కల్లా మీరు అక్కడికి వచ్చేయాలి, మీరు వచ్చేయండి అని చెప్పి తీసుకొని పోతే అక్కడ చేరింది లేబూరు కృష్ణారెడ్డి అని తను ఇంట్లో ఉన్నటువంటి 3 పని మనుషులు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, 4 మనుషులు చేరితే భంగపడి అవమానపడి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి సోమిరెడ్డి, పనికి మాలి సోమిరెడ్డి. నిజంగా అతను చూస్తే సిగ్గుపడాలనో జాలి పడాలనో నాకు అసలు అర్థమే కాలేదని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. నేను నీకు టిక్కెట్ ఉందా లేదా, ఈ డ్రామాలన్నీ ఆడేదానికి నీకు టిక్కెట్ ఉందా లేదా? ఎందుకంటే ఒకటే అడుగుతున్నా నేను, ఎందుకంటే అసలు మీకు ఒక ఫోన్ వస్తుంది. ఎందుకనంటే మీకు ఒక నిమిషంలో మీకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తారు, మీరు కాల్ ఎత్తండి అని వస్తుంది. ఏంటంటే మీకు సర్వేపల్లి నియోజకవర్గానికి రామనారాయణ రెడ్డి గారు కావాలన్నా నోటా కావాలన్నా అని అడుగుతున్నారు. అంటే అసలు నోటా బదులు చంద్రమోహన్ రెడ్డి గారు కావాలన్నా అని అడగటం లే, రామనారాయణ రెడ్డి గారు కావాలన్నా అని అడుగుతున్నారు. అంటే సోమిరెడ్డి గారు ఏమయ్యారు అంటే ఆయన పేరు ఎందుకు అడగటం లేదు? అసలు మీకు ఎందుకు టికెట్ ఉందా లేదా? అసలు అటువంటప్పుడు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి తిరుగుతున్నారు? మీరు ఎందుకు ఇవన్నీ చేర్చుకుంటున్నారు? మీరు ఎందుకు ఆతృత పడుతున్నారు? సరే, అదొకటి. ఈ మధ్యకాలంలో ఇదిగో ఈ కంటైనర్ మీద ఒకటి పడ్డాడు. ఈ కంటైనర్ టెర్మినల్ రావటం లేదని, ఈ కంటైనర్ టెర్మినల్ పూసిపోయిందని, ఈ కంటైనర్ టెర్మినల్ విపక్షాల మీదకు పోయి వాళ్ళందరినీ బతికినాడుకొని కంటైనర్ టెర్మినల్ రాలేదు, మీరందరూ రండి ఈ టెర్మినల్ కోసం పోరాడదాం, ఈ కంటైనర్ టెర్మినల్ 10,000 మంది మూసిపోతే 10,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పన పోతుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళందరినీ బోగేసి తీసుకొచ్చాడు. కానీ నిజమైంది ఏందో తెలుసా? ఈ కంటైనర్ టెర్మినల్లో పనిచేసేది వాస్తవంగా కూడా 300 మంది, 300 మంది ఉద్యోగాలు చేసేది కంటైనర్ టెర్మినల్లో. కానీ కంటైనర్ టెర్మినల్ అక్కడ మూసివేయాల, బిజినెస్ పరంగా ఆలస్యమైంది. ఈ ఆలస్యమయ్యి నిన్న వచ్చింది 4,000 కంటైనర్స్తో, కేవలం 4,000 కంటైనర్స్తో నిన్న వచ్చింది. అది కేవలం మా గోవర్ధన్ రెడ్డి మా నాయకుడు కృషితో, మా నాయకుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖతో రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి లేఖ రాసి వెంటనే ఈ విధంగా మా ఆరోపణలు వస్తున్నాయి, మీరు వెంటనే కంటైనర్ టెర్మినల్ మూసేస్తున్నారని మా కిరికి అందరూ విపక్షాలు ధర్నా చేస్తున్నాయి, మీరు వెంటనే టెర్మినల్ అవసరమైంది, ఇక్కడ మాకు రిజల్ట్ రావాలి అంటే కంటైనర్ టెర్మినల్ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ఈ డ్రామాలన్నీ ఆడి వాళ్ళ అదానీ దగ్గర కూడా డబ్బులు గుంజాలనే ఒక దురాలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతో ఈ కంటైనర్ టెర్మినల్ మీద కూడా ఒక పెద్ద డ్రామా ఆడాడు. అలాంటి సోమిరెడ్డి నువ్వు ఇలాంటి నీ డ్రామాలన్నీ కూడా, నీ రాజకీయ డ్రామాలు, నీ ముసుగులాట్లన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా చూస్తున్నారు, అందరికీ తెలుసు సోమిరెడ్డి. కానీ నిన్నెవరు కూడా గుర్తించలేకపోయారు. కానీ ఇంకొకటి, మనిషిని మనిషిగా గుర్తించు, మనిషిని మనిషిగా చూడు. నువ్వు మనిషి మీద విజుగుగా, మనిషి మీద విరక్తిగా, మనిషితో కోపగించుకొని మాట్లాడకు. అప్పుడే నీకు ఏదైనా కూడా గెలుపు అనేది నీకు ఎప్పుడైనా కనపడుతుంది. ఈ లోపల నిన్నెవరు ఆదరించరు, గెలిపించరు అనేది కూడా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.